కమ్ టు సింగపూర్ అందాలు. గల్ఫ్ దేశంలో మన దేశ బిడ్డ మరో బాధితురాలు. గల్ఫ్ దేశంలో మన ఆడబిడ్డలు, మన తెలుగు వాళ్ళు మెయిన్ అయితే మాత్రం ఎన్ని వీడియోలు అప్లోడ్ చేస్తున్నారో, నాకు ఇలాగుందిరా పరిస్థితి, ఈ దేశంలో నన్ను ఇలా చూస్తున్నారా, ఇలాగ చంపేస్తున్నారా అని అన్నా సరే మన దేశం వాళ్ళు అటువైపే పరిగెడుతున్నారు. అది ఎందుకనేది నాకైతే అస్సలు అంత చిక్కట్లేదు. మీకేమైనా తెలిస్తే మాత్రం మర్చిపోకుండా నేను చెప్పే వీడియో చివరి వరకు చూసి చివరిలో మర్చిపోకుండా కామెంట్. నేనైతే అనుకుంటున్నాను ఈ సింగపూర్ దేశంకి కువైట్ దేశానికి బేడాలు ఏంటంటే, సింగపూర్ దేశంలో ఆల్మోస్ట్ సగం డబ్బులు మన ఖర్చే ఉంటుంది. ఇప్పుడు మనం వేసుకున్న నైటీ కానించి మనం రాసుకున్న వాసనకు రావాలంటే క్రీములు, పౌడర్లు, తెల్లగా రావాలంటే మన ఓడే లోషన్ ఆల్మోస్ట్ ఉంటాయి కదా, అవన్నీ మనమే ఇక్కడ తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చేది స్నానానికి ఇస్తారు, ముఖానికి రాసుకున్న పౌడర్ ఇస్తారు, కొంతమంది బుర్రతో దూకున్న పైన కూడా ఇస్తారు, కొంతమంది తెచ్చేసుకుంటారు. ఇవన్నీ మనకి మళ్ళీ బట్టలు ఉతికిన సర్పు అన్నీ వాళ్ళే మనకి ఇస్తారు. ఇక్కడ ఓన్లీ ఇవే ఇస్తారు. మళ్ళీ నైటీలు అంటే మనకి తెచ్చిన నైటీలే కానీ మనకి ఇక్కడ యూనిఫామ్ అయితే ఉండదు. ఇవి మాత్రమే ఇక్కడ మనకి మైనస్. అక్కడైతే మాత్రం ఆల్మోస్ట్ వాళ్ళు యూనిఫామ్, వాళ్ళకి ప్రతి మనిషికి యూనిఫామ్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు యూనిఫామ్ ఇస్తారు. వాళ్ళు తెచ్చే క్రీములు, లోషన్లు, వాసన అయితే మాత్రం మనకి నచ్చకపోయినా అయ్యే వాడాలి, అవి ఇస్తారు. మెయిన్ రంజాన్ టైంలో ఎక్కువగా కొంతమంది గిఫ్ట్లు వస్తాయి, కొంచెం మంది మనీ వస్తుంది. ఇవన్నీ ఆలోచించే మన వాళ్ళు అక్కడ పరిగెడుతున్నారు. ఇంకా లాస్ట్ ఇది ఏంటంటే, మెయిన్ ఏంటంటే అక్కడికి ఇక్కడ 10th అవసరం పడుతుంది, అక్కడ 10th అవసరం పడదు. అందుకే మన ఆడవాళ్ళు ఆ దేశం పరిగెడుతున్నారని నేనైతే అనుకుంటున్నాను. అదే ఈ దేశంలో కూడా 10th అవసరం లేదు, ఆడవాళ్ళని తీసుకుంటానంటే మాత్రం కనీసం మన ఆడవాళ్ళు కొంచెం సేఫ్టీగానే ఉన్నాయి సింగపూర్లో. మళ్ళీ చూసారు ఒక వీడియో వచ్చింది, ఇలా వస్తూనే ఉన్నాయి. అందుకే 1కి 2 గల్ఫ్ దేశంలో ఉన్న అన్నలు, అక్కలు, చెల్లెలు అందరూ కూడా చెప్తున్న విషయం ఏంటంటే, టిక్టాక్లో ఎక్కువ వస్తున్నాయి కూడా నేను చెప్తున్నాను. గల్ఫ్ దేశంలో మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటేనే మీరు గల్ఫ్ దేశంలో ఆ ఇంట్లో, వాళ్ళు ఉన్న ఇంట్లో మీకు ఏమైనా పని ఉంటేనే ఎంటర్ అవ్వమంటున్నారు. పక్కింట్లో కూడా మీకు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయినా సరే, ఆ ఇంట్లో ఉందని చెప్పినా సరే, మీకు తెలిసిన వాళ్ళు పిలిచినా సరే వెళ్ళొద్దని చెప్తున్నారు. మీరు తెలిసిన వాళ్ళ ఇంట్లోనే మీకు పని ఉంటేనే వెళ్ళమంటున్నారు. ఏజెంట్ ద్వారా అయితే మాత్రం అస్సలు రావద్దనే చెప్తున్నారు. కువైట్ దేశం పరిస్థితి అస్సలు బాగలేదు. 1కి 2 సార్లు ఆలోచించండి. మనం కష్టపడడానికి వస్తామంటే తిరిగి అదే మాదిరిగా మన కుటుంబం దగ్గర చేరుకోవాలని మాత్రమే నేనైతే కోరుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మరొక బాధితురాలని చెప్పాను కదా, తన వీడియో కూడా మీకైతే ఇందులో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. చూసారా, ఇలాంటివి అయితే టిక్టాక్లో అయితే ఇంకెక్కువ వస్తాను అంటే ఫస్ట్ టిక్టాక్లోనే వస్తాయి. ఇవే మేము అలాగ షేర్ చేస్తూ ఉంటామన్నమాట. అర్థమైందా? అందుకే 1కి 2 సార్లు అయితే మాత్రం ఆలోచించండి. మెయిన్ మీకు చెప్తున్నాను ఏంటంటే, కువైట్ దేశంలో మనం తప్పు నేరం చేసామనుకోండి, మనకు మరో శిక్ష లేదు, మరణ శిక్ష వేసేస్తారు. ఈ దేశంలో మనం తప్పు నేరం చేసామనుకోండి, మనకంటూ గవర్నమెంట్ మనకు సపోర్ట్ ఉంటుంది. మన ఫ్యామిలీ లాగా మనం ఏమైనా తప్పు చేస్తామంటే మన ఫ్యామిలీతో అమ్మ నాన్నతో చెప్పుకునే ధైర్యం మనకి ఎంత ఉంటుందో, మన డైరెక్టర్ పోలీసులతో మనం చేయలేని తప్పు అయితే కన్ఫర్మ్గా చెప్పుకోవచ్చు. ఓకేనా? మర్చిపోకుండా నేను చెప్పే దాంట్లో ఏమైనా బేడాలు ఉన్నా, తప్పులున్నా సరే మన్నించండి. మర్చిపోకుండా ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి. నచ్చకపోయినా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. శంకరం అండి, మాది బుట్టేగూడెం మండలం, ఏలూరు జిల్లా, మర్లగూడెం గ్రామం అండి. నేను కోవిడ్కి వచ్చి 1 నెలతో 1 సంవత్సరం అవుతుందండి. అప్పటి నుంచి ఈ ఇంట్లో తీసుకొచ్చిన కాడ నుంచి నేను ఒక్కదాన్నేనండి పని, ఇంకో పని మనిషి అంటూ లేదు. కుటుంబం మొత్తం 10 మంది జనాభా అండి. 3 అంతస్తుల బిల్డింగ్ అండి. అప్పటి నుంచి వంట మనిషిని తీసుకొస్తానని అంటున్నారు కానీ ఇప్పటి వరకు తీసుకురాలేదండి. ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. నాకు ఒంట్లో బాగుండట్లేదు, నేను మెట్లు ఎక్కి దిగలేకపోతున్నాను, కాళ్ళు చాలా బాధ వచ్చేస్తున్నాయి, నాకు ఒంట్లో బాగుండట్లేదు అనేసి. అలానే వాళ్ళతో చెప్పలేదు కానండి, ఆఫీస్ మేడంకి ఫోన్ చేసి చెప్పాను. చెప్తే ఇప్పుడే నువ్వు అలాగంటే పని చేయడానికి వచ్చావా, దేనికి వచ్చావమ్మా అనేసి అన్నదండి. ఇంక సర్లే అనేసి ఇంకా వాళ్ళకి ఎప్పుడు నేను ఫోన్ కూడా చేయలేదు, చెప్పలేదు. ఆ తర్వాత రంజాన్ వస్తుంది అన్నాక మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు మనిషిని తీసుకొస్తానన్నారు, ఇంకా తీసుకురాలేదు, నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనేసి ఫోన్ చేసి చెప్తాను. ఏమీ పట్టించుకోలేదు, ఎటువంటి సమాధానం కూడా లేదు. మళ్ళీ ఆ తర్వాత నన్ను పంపించిన వెంకటలక్ష్మి గారికి చెప్పాను. తను మాట్లాడితే తనతోనేమో ఇంకో మనిషిని తీసుకురాము, మేము ఒక మనిషితోనే పని చేయించుకుంటాము అని వీళ్ళు అన్నారంట. నాతోనేమో ఇంకో మనిషి వస్తుంది ఉండు అనేసి నన్ను పంపలేదు, నేను వెళ్ళిపోతానన్నా కూడాను. అలాగా పెద్ద ఏజెంట్ గారికి చెప్తేనేమో 15 రోజుల్లో మనిషి వస్తుందంటమ్మా, రంజాన్కి ఉండు, అప్పట్లోకి తీసుకురాకపోతే నేను ఇల్లు మార్పిస్తాము అని అన్నారు. అలాగే
రంజాన్ కూడా అయిపోయింది. రంజాన్ కూడా తీసుకురాలేదు. రంజాన్ అయిపోయిన తర్వాత 7 నెలలు వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, నాకు ఒంట్లో బాగుండట్లేదు, నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళిపోండి, నాకు డబ్బులు కూడా వద్దు, నాకు జీతం కూడా వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అనేసి నేను ఎప్పుడైతే అన్నానో లేదో నన్ను కొట్టి రూమ్లో 4-5 రోజుల దాకా రూమ్లో పెట్టి అన్నం కూడా పెట్టుకోకుండా గదిలో ఉంచారు. ఆ తర్వాత నేను అందరినీ కాళ్ళు వేళ్ళు పట్టుకొని కూడా బ్రతిమలాడాను, నేను వెళ్ళిపోతాను, నేను ఉండను అనేసి. అయినా కూడా నా మాట ఎవరు పట్టించుకోకుండా అలానే ఉండేవాళ్ళు. తీసుకెళ్తాను ఆఫీస్కి అనేసి పని అంతా చేయించుకొని తీసుకెళ్ళలేదు. ఆఫీస్ క్లోజ్ అయిపోయి అనేసి నా ఫోన్ కూడా తీసేసుకున్నారు. నేను ఎవరితో మాట్లాడడానికి కూడా లేకోకుండా ఫోన్ కూడా ఇవ్వననేసి. ఆ తర్వాత నేను ఉంటాను, చేసుకుంటాను అనేసి చెప్తే నేను ఇంటికి ఫోన్ చేసుకోవాలి అనేసి బ్రతిమలాడితే ఫోన్ ఇచ్చింది. కాకపోతే ఎనీ టైం పగలైతే ఫోన్ మాట్లాడడానికి లేదు రూమ్కి వచ్చిన తర్వాతనే. అప్పుడు ఇంట్లో వాళ్ళు పడుకుండిపోతారు. మాట్లాడితే దొంగసాటుకు మాట్లాడాల్సి వస్తుంది ఇంట్లో వాళ్ళతోటి. అలా జరుగుతుంది. ఏదైనా అంటేను ఆఫీస్ కానీ ఇక్కడ విషయాలు చెప్పినట్టయితేనే చంపేస్తాను అని బెదిరించింది. అందుకు నేను ఇక్కడ పరిస్థితుల గురించి ఆఫీస్ వాళ్ళకి చెప్పలేదు. చెప్పినా కూడాను వీళ్ళని అడగొద్దని చెప్పాను. వాళ్ళని మీరు అడిగితే నన్ను ఇక్కడ చంపేస్తానని బెదిరిస్తుంది. ఇంకా ఫోన్ తీసేసుకుంటాను, నువ్వు 2 సంవత్సరాల దాకా వెళ్ళే పని ఉండదు, ఎవరితో మాట్లాడే పని ఉండదు, నీకు ఇండియా ఆఫీస్కి బోల్డ్ డబ్బులు పెట్టాను, ఇక్కడ ఆఫీస్లో బోల్డ్ డబ్బులు కట్టాను, నేను ఎందుకు వదులుతాను, ఎందుకు పంపుతాను అని బెదిరిస్తుంది. ఇండియా ఆఫీస్కి పంపిన డబ్బులు అయితే నాకు ఎవరో ఏమీ ఇవ్వలేదు. మాట్లాడితే డబ్బులు పంపాను, నేను పంపే పనే లేదు 2 సంవత్సరాలు అయ్యేదాకా అనేసి. కనీసంగా టయానికి తినడానికి ఏమీ ఉండదు, ఏదైనా వండుకొని తిన్నామన్న టైం ఉండదు. ఎంతసేపు లేచిన కాడ నుంచి వాళ్ళకి తినే చేసి పెడతామే సరిపోతుంది. నిద్ర ఉండదు. పొద్దున 5:30కి లేచిన కాడ నుంచి రాత్రి 1 గంట 2 అయిపోతుంది టైం. మళ్ళీ 5:30కి టయానికి లేగాలి. రాత్రి ఏ టైం అయినా అనుకో సరేను. కానీ ఇగో రాత్రి పార్టీ జరిగింది 2 వరకు. కింద పడతారు, మీద పడతారు, ఎలా ఉన్నా లేచినా ఏ నొప్పి ఉన్నా కనీసం ఒక ట్యాబ్లెట్ కూడా ఎవరు అడిగినాను. అంత దారుణంగా చూస్తారు పని వాళ్ళని ఇక్కడ.